కోటి మాయలవాడు మదిలోన ఉన్నాడు మనసార సాయిని పిలువరే ఓం సాయి సాయని పల్లకరే సకలాన్ని ఇచ్చేటి గురువునే. పెండ్లివారితో షిరిడీ వచ్చిన బాబా ఖండోబా ఆలయం నుంచి గురుస్థానమైన వేప చెట్టు క్రిందకు వచ్చి సమాధి స్థితిలో గడిపిన బాబా పగలు ఎవరితోనూ మాట్లాడకుండా రాత్రులు నిర్భయంగా సంచరిస్తూ ఉండేవారు. ఈ వేప చెట్టు కింద బాబా కూర్చున్న వైపు కొమ్మ ఆకులు తీయగా ఉండేవని చెబుతారు. ఇక్కడ ఉన్న పాదకులకు చాలా ప్రాముఖ్యం ఉంది. షిరిడీ సాయిబాబా కథలు చిత్రాల్లో పూర్వపు గురుస్థానం ఇప్పటి గురుస్థానాల్ని చూడవచ్చు మీరు. 16 ఏళ్ల బాలుడిగా బాబా వేయించేసిన ఈ వేప చెట్టు క్రిందే బాబాగారి గురువుగారి సమాధి స్థానం ఉంది. అందువలనే బాబా 16 ఏళ్ల బాలుడిగా ఆ వేప చెట్టు కిందకి వచ్చి కూర్చున్నారు. దాని జ్ఞాపకార్థమై భక్తులు ఆ వేప చెట్టు క్రింద పాదుకులను ఉంచాలని అనుకున్నారు. పవిత్రమైన పాదుకులను ఉపాసిని బాబా 1912వ సంవత్సరంలో బాబా అనుమతితో శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్ఠించారు. అంతకుముందు సాయిబాబా వాటిని తన నుదుటికి తాకించుకొని, ఇవి భగవంతుని పాదుకులు, వీటిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ గురు శుక్రవారాల్లో ఎవరైతే ధూపం వేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ వేప చెట్టు కింద శివలింగాన్ని 1912వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. శివభక్తుడైన మేఘశ్యాముకి బాబా శివుడి రూపంలో దర్శనమిచ్చారు. పూనా నుంచి వచ్చిన ఓ భక్తుడు బాబాకు శివలింగాన్ని సమర్పించాడు. ఆ లింగాన్ని బాబా మేఘశ్యాముడికిచ్చారు. ఆ శివలింగాన్ని మేఘశ్యామ్ ఇక్కడ ప్రతిష్ఠించాడు. గురుస్థానంలో బాబా ఎక్కువగా ధ్యానంతో గడిపేవారు. మసీదులో కూర్చోకముందు మొదట బాబా ఈ వేప చెట్టు కిందే ధుని వెలిగించేవారు. భక్తులు ఎన్నిసార్లు అడిగినా బాబా తమ జన్మ వృత్తాంతం పుట్టుకల గురించి చెప్పేవారు కాదు. షిరిడి వెళ్ళినప్పుడు బాబాగారి గురువుగారి సమాధి స్థానమైన ఈ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. అక్కడ మేఘశ్యామునికి బాబా ఇచ్చిన శివలింగాన్ని దర్శించుకోండి. అదేవిధంగా బాబా చేతుల మీదుగా ప్రతిష్ఠించిన పాదుకను కూడా దర్శించుకోండి. జై సాయిరామ్. ఓం శ్రీ సాయినాథ చరణం శరణం. 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 ఓం శ్రీ సాయినాథ చరణం శరణం.